ఒక్కోసారి ఈ వర్షన్ చేంజ్ అనేది కంఫర్ట్ కలిగించే అవకాశం కూడా లేకపోలేదు. వర్షన్ నెంబర్ని ఇయర్ నెంబర్కి లింక్ చేయడం వల్ల ఏ ఏడాది ఏ కొత్త ఫీచర్ వచ్చిందో అర్థం చేసుకోవడం కొంత ఈజీ అవుతుంది. వర్షన్ సిస్టమ్ని ఇలా చేంజ్ చేయడం వెనుక కొన్నిసార్లు టెక్నికల్ కారణాలు కూడా ఉంటాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కోసారి ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్లో వర్షన్ నెంబర్ కారణంగా ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాంటప్పుడు వర్షన్ మార్పు తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 9ని జంప్ చేసేయడానికి ఇలాంటి టెక్నికల్ కారణమని కొందరు అంటూ ఉంటారు. నిజంగానే టెక్నికల్ సమస్యల వల్ల వర్షన్ నెంబరింగ్ సిస్టమ్ మార్చడం తప్పనిసరి అయిపోతే దానిని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ చాలాసార్లు దీని వెనుక కమర్షియల్ కారణాలు, బ్రాండ్ బిల్డింగ్ రీజన్స్ మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి చెడ్డ పేరు వచ్చిందనుకోండి. ఆ చెడ్డ పేరు తుడిచేసుకోవడానికి పేర్లు మారుస్తాయి కంపెనీలు. ఇంతకు ముందు చెప్పినట్టు మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ విస్టా తర్వాత నెంబర్లలోకి మారడానికి కారణం ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పెద్ద ఫెయిలియర్ కావడమే. ఫెయిల్ అయిన ఆ పేరును జనం పూర్తిగా మర్చిపోయేలా చేయడానికి మైక్రోసాఫ్ట్ నేమ్ సిస్టమ్ తీసేసి విండోస్ 7 అంటూ మళ్ళీ నెంబర్లోకి వచ్చింది. అది క్లియర్గా ఒక మార్కెటింగ్ ట్రిక్. డియర్ కస్టమర్స్, మీకు ఫలానా వర్షన్ నచ్చలేదా? డోంట్ వరీ, మీకోసమే మేము ఓఎస్ మొత్తం మార్చేశాం. ఇక ఇది పాతది కాదు, సరికొత్త వర్షన్ అంటూ జనాన్ని నమ్మించడం కోసమే ఈ గిమ్మిక్స్. మొత్తం మీద యాపిల్ అయితే ఏంటి, విండోస్ అయితే ఏంటి, ఈ టెక్ దిగ్గజాలన్నీ నెంబర్లతో పేర్లతో ఆటలాడుకుంటూ కస్టమర్ల మైండ్స్తో కూడా ఆటలాడుతూ ఉంటారు. తోచినప్పుడు నెంబర్లు పెట్టడం, ఆ తర్వాత సంవత్సరాల పేర్లు తీసుకురావడం, ఆ తర్వాత నేమ్స్, ఇంకో సిరీస్, మళ్ళీ నెంబర్లకు రావడం, ఇలా రకరకాల జంపింగ్లు గిమ్మిక్లు చేస్తూ ఉంటారు. ఈ నెంబర్ల గారడికి వేరే రీజన్స్ కొన్ని ఉన్నప్పటికీ ముఖ్య కారణం కంపెనీల వ్యాపార ప్రయోజనాలే. ఎప్పటికప్పుడు కొత్తదనం ఉన్నట్టు చూపించడం, యూజర్లను ఆకర్షించడం, మీడియాలో చర్చకు దారితీయడం, ఇవన్నీ కూడా ఈ స్ట్రాటజీ వెనుక కారణాలే.